ఖరీఫ్లో వరి సహా 14 పంటలకు మద్దతు ధర ప్రకటించింది కేంద్రం. 11 ఏళ్ల మోదీ పాలనలో పంటల మద్దతు ధర భారీగా పెరిగిందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్ను కలిశారు బీజేపీ ఎమ్మెల్యేలు. స్వాతంత్ర్య ఉద్యమంలో వీర సావర్కర్ సేవలు ఎన్నలేనివన్నారు కాషాయ లీడర్లు. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2025-26 ఖరీఫ్ సీజన్లో వరి సహా 14 పంటల మద్దతు ధర పెంపుకు ఆమోదం తెలిపింది. వరి క్వింటాలు మద్దతు ధర 69 రూపాయలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీంతో క్వింటాలు వరి మద్దతు ధర 2369 రూపాయలకు పెరిగింది. 11 ఏళ్ల మోదీ పాలనలో ఖరీఫ్ పంటలకు భారీగా మద్దతు ధర పెరిగిందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. खरीफ के लिए किसानों के लिए बहुत बड़ा एक फैसला लिया गया है। आप सब जानते हैं कि खरीफ की फसल में जिस तरह से पिछले 10-11 वर्षों में मैसिव वृद्धि की गई है एमएसपी की, उसी कड़ी में सीएसीपी की रिपोर्ट पर 2025-26 के खरीफ मार्केटिंग सीजन के लिए आज कैबिनेट में एमएसपी अप्रूव हुआ है। टोटल अमाउंट इसका 2,07,000 करोड़ के आसपास का एस्टिमेट किया गया है। और जैसा कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने प्रतिबद्धता दिखाई है किसानों को उनकी कॉस्ट के ऊपर 50% मिनिमम मार्जिन मिले, कम से कम मार्जिन मिले, उसका ध्यान रखा गया है। तो जितने भी क्रॉप्स हैं हर एक क्रॉप के लिए कॉस्ट से 50% अधिक, कॉस्ट प्लस 50%, इस चीज का ध्यान रखा गया है। పత్తి క్వింటాలు మద్దతు ధర 589 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. అలాగే నువ్వులకు 579, మొక్కజొన్నకు 175, జొన్నలకు 328, సజ్జలకు 150, రాగులు క్వింటాలకు 596 రూపాయల చొప్పున పెంచినట్లు తెలిపింది. కందులకు 450, వేరుశెనగకు 480, పెసరకు 86, సన్ఫ్లవర్కు 441, సోయాబీన్ క్వింటాలకు 436 రూపాయలు పెంచింది ప్రభుత్వం. అలాగే రైతులకు వడ్డీ రాయితీ కింద 15,642 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు केंद्र मंत्री अश्विनी वैष्णव. पल्सेस और फाइबर क्रॉप्स में भी है, जहां पर क्रॉप्स लिए गए तूर, मूंग, उड़द और कॉटन, इनमें भी कॉस्ट प्लस 50%, कम से कम 59% है, कहीं पे 53% है, मिनिमम 50% तो कॉस्ट से अधिक है ही है। तीसरा ग्रुप है क्रॉप्स का, यह है ऑयल सीड्स। ऑयल सीड्स में ग्राउंडनट, सनफ्लावर सीड, सोयाबीन येलो, सेसमी सीड और नाइजर सीड, इन सब में भी कॉस्ट प्लस 50% का पूरा ध्यान रखा गया है। बहुत महत्वपूर्ण साथियों, क्योंकि किसानों को उनकी उपज का एक उचित मूल्य मिले। ప్రధాని మోదీ సర్కార్ రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. రైతుల కోసం రూపొందించిన స్కీమ్లు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. దేశంలో పంటల దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు. గతేడాదితో పోల్చితే 6.5% అధికంగా దిగుబడి ఉందన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. फर्टिलाइजर सब्सिडी लगभग 2 लाख करोड़ रुपए से ज़्यादा की दी जाती है और प्रधानमंत्री किसान सम्मान निधि जैसी योजना, इन सब के परिणाम अब सामने आए हैं और मुझे वो बताते हुए प्रसन्नता है। इस साल हमारा उत्पादन जो थर्ड एस्टीमेट आया है सारे रिकॉर्ड तोड़ चुका है। चावल का उत्पादन हुआ है 1490.74 लाख मीट्रिक टन, ऑल टाइम हाई है, एक रिकॉर्ड है। మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు 10 మంది ఎమ్మెల్యేలు. వీరిలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఒకరు ఎన్పీపీ, మరొకరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సంతకాలు చేసి గవర్నర్కు లెటర్ అందజేశారు. గవర్నర్కు ఇచ్చిన లెటర్లో 22 ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నట్లు చెప్పారు బీజేపీ నేతలు. We are appealing to the government, to the governor, so that we want a popular government, and we also gave in a paper where a lot of us have signed. Basically, well, I'll put it together. All the MLAs in Manipur, or rather the NDA MLAs, are very interested and very keen for the sake of Manipur to have a popular government installed. వీర సావర్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. బ్రిటిష్ ప్రభుత్వం నిరంకుశ పాలనపై అలుపెరుగని పోరాటం చేశారన్నారు. సావర్కర్ ధైర్యం, పోరాటం ఎప్పటికీ మర్చిపోలేమంటూ ట్వీట్ చేశారు. మరోవైపు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సావర్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు బీజేపీ నేతలు.